అందరికీ నా వందనాలు. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరణాదా, ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అయినటువంటి యోహాను సువార్త ధ్యానాల లేకపోతే వ్యాఖ్యానాల కార్యక్రమానికి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా దేవా, మా రాజా, మా ప్రభువా, మా కాపరి, మాకు సర్వస్వమైనట్లు దేవా, మీకు వందనం చేయిస్తున్నా. ఈ సమయంలో నిన్ను స్తుతిస్తున్నా. మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే మీకు వందనాలు. ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన మీ బిడ్డలందరి కొరకే మీకు వందనాలు. ఈ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో వింటున్న వారి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వింటున్నట్లయితే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఇందులో సత్యములు గ్రహించగలటో సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నేను బోధించేదానికి పరిమితులు ఉన్నాయి, కానీ మీరు బోధించండి. ఆంతర్యములో బోధించండి, వారికి ఆత్మలో మీరు బోధించండి. మరింత ఎక్కువైన అవగాహన మీరు మాత్రమే కలిగించగలరు కనుక అట్టి కార్యములు మీరు జరిగించమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా శారీరక బలహీనతలో ఉన్నట్లయితే, ఎవరైనా బ్యాక్ పెయిన్ కానీ, ఎవరైనా ఇంకా ఇతర సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్, బీపీ, ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నాం. స్వస్థత అనేది పిల్లల రొట్టె అని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మీ పిల్లలమైన మేము ఆ స్వస్థతను అనుభవించాలి. మేము రోగులుగా, లేకపోతే రోగం వచ్చి రోగశయ్యలో ఉండి చనిపోవాలనేది మీ చిత్తం కాదు. మేము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలనేది, దీర్ఘాయుష్ను కలిగి ఉండాలనేది మీ చిత్తమని మీ వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం. ఈ సమయంలోనైనా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో మీరు వాగ్దానం చేసినట్లుగా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పినట్లుగా వారికి స్వస్థత కలుగు చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా, మీకు వందనం చేయిస్తున్నా. అదే రీతిగా ప్రభువా, అయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో మీరు వాగ్దానం చేసినట్లుగా, మీ గాయములను నేను మాన్పుదును, నేను మీకు ఆరోగ్యము కలుగజేతును, ఇదే యెహోవా వాక్కు అని చెప్పినట్లుగా ఇటు వాక్కును మీరు నెరవేర్చండి. ఎందుకంటే మీరు మీ వాక్కు నెరవేర్చడానికి ఆతురపడుతున్న దేవుడుమని మేము మీ వాక్యాల్లోంచి మేము గ్రహిస్తున్నాం. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, మీరు ఇందాక చేసినటువంటి ప్రార్థనలో ఏకీభవించారని నేను భావిస్తున్నాను. భూమి మీద ఏ ఇద్దరైనా ఏకీభవించి ప్రార్థించినప్పుడు వారి మనవి అంగీకరించబడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి వార్ధక్య బలహీనతలున్నా, ఎటువంటి బలహీనతలున్నా దేవుడు మిమ్మల్ని దర్శించగలడు. ఒక వైద్యుడు శారీరక సంబంధమైన ట్రీట్మెంట్ ఇవ్వగలడు. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తి మనసుకు స్వస్థతను ఇవ్వగలడేమో, కానీ శరీరానికి, మనసుకు, ఆత్మకు నెమ్మదినివ్వగలిగిన ఏకైక పరమ వైద్యుడు మన ప్రభు అయిన యేసే. కనుక ఆ యేసు ద్వారా స్వస్థతను అనుభవిద్దాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న బాగు చేసిన దేవుడు ఈరోజు కూడా బాగు చేస్తాడు. కనుక స్వస్థతను గురించి మీరు విశ్వసించండి. యేసు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకిష్టమైతే నన్ను శుద్ధుణ్ణి చెయ్యి అని ఒక వ్యక్తి అడిగినప్పుడు యేసు ప్రభు నాకిష్టమే అని చెప్పాడు. అప్పటి ఆయన ఇష్టం మారలేదు. ఆ ఇష్టం ఇప్పటికి కూడా అది ఇష్టంగానే ఉంది. ఆ ఇష్టము ఈ రోజుల్లో కష్టంగా లేదు. కనుక ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థత కొరకు, స్వస్థత అంటే శరీరానికి మాత్రమే కాదు, మన ఆత్మకు, మన మనసుకు స్వస్థతను అనుభవిస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధనలో నుంచి 4వ సువార్త అయినటువంటి యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 13th chapter 1st verse. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని, తన్ను పంపినటువంటి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే యేసు ఎరిగాడు. పస్కా పండుగకు ముందే ఎరిగి లోకములోనున్న తన వారిని ప్రేమించి, లోకములో ఉన్న తన ప్రజలను, తన వారిని, తన స్వాస్థ్యాన్ని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం. పస్కా పండగ దగ్గరకు వచ్చింది.
ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళని ఎంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్లకు చూపించాడు. హీ మేనిఫెస్టెడ్ హిస్ లవ్. హీ లవ్డ్ దెమ్. ఆయన ప్రేమించాడు, ప్రేమను ప్రదర్శించాడు. ఏదో రహస్యంగా ప్రేమించాడని కాదు, అలాగని బహిరంగంగా ప్రేమించాడని కాదు, ఆ ప్రేమను తెలియజేశాడు, ప్రేమను వ్యక్తం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిస్తున్నాను అని అనుకోవడానికి, అనిపించుకోవడానికి ఆయన ప్రేమించలేదు. ఆయన ప్రేమించాడు, తన ప్రేమను వ్యక్తం చేశాడు. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. ఇక్కడ రాయబడినట్టు మాట ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ, ద ఫుల్ లవ్ ఆర్ ద పర్ఫెక్ట్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క సంపూర్ణమైన ప్రేమ, లేకపోతే నిండైన ప్రేమ, లేకపోతే పూర్ణత కలిగినటువంటి ప్రేమ, అసంపూర్ణమైన ప్రేమ కాదు ఇది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. యేసు సంపూర్ణంగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. ఆదిలో ప్రేమించి మధ్యలో వదిలేశాడని కాదు, మధ్యలోంచి ఆరంభించి మధ్యలోనే వదిలేశాడని కాదు. ఆది నుంచి ప్రేమించడం ఆరంభించినట్టు దేవుడు మధ్యకాలము దాటిన అంత్య దినాల్లో ఉన్నా కానీ ఇకను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆది, మధ్య, అంతం ఈ మూడు కాలాల్లో కూడా, అనగా భూత భవిష్యత్ కాలాల్లో కూడా మనల్ని ప్రేమించగలిగిన వాడు, ప్రేమించేవాడు యేసు ప్రభు అనేది ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్లో నుంచి, కొత్త నిబంధనలోంచి మనం ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 13 chapter 1st verse. Now before the feast of Passover, Now before the feast of the Passover, Jesus knowing Jesus knowing that the time had come at the time had come, in which he would leave this world and go to his Father, and that is the time that he has to leave the world and to go to his Father. having loved his own Having loved his own people who were in the world, loved them to the very end. who were in the world, he loved them unto the end. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, యేసు అంతము వరకు ప్రేమించాడు. కానీ మానవుని యొక్క ప్రేమ విషయానికి వస్తే, మానవుని యొక్క ప్రేమకి దేవుని యొక్క ప్రేమకి చాలా తేడా ఉంది. దాన్నే లేకపోతే లోకపరంగా చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అంటారు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట గుర్తు చేస్తాను. నక్కకి నాగలోకం అనే కాదు, నాగలోకం అనేటువంటి లోకం లేదు, నాకలోకము. నాక అంటే ఆకాశము, అదే పైనున్న లోకము. నక్క అంటున్నప్పుడు ఈ భూలోకము అనగా నక్కకి నాకలోకానికి అంటే భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో, లేకపోతే ఎంత ఎడం ఉందో, ఎంత దూరం ఉందో అనే అర్థం. 103వ కీర్తనలో చెప్పినట్లుగా తూర్పునకు పడమర ఎంత దూరమో, భూమి ఆకాశమునకు ఎంత దూరమో అంత దూరపరిచిన దేవుడు మన అతిక్రమాల్ని. అనగా అంత తేడా ఉంది. మనుష్య ప్రేమ దగ్గరికి వచ్చేసరికి విషయం ఏంటంటే అది తాత్కాలికమైనదిగా, క్షణకాలములో ఉండేదిగా, లేకపోతే ఉద్రేకపూరితమైనదిగా ఉంటుంది మానవుని యొక్క ప్రేమ. దీని గురించి ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘానికి దేవుడు అనగా దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత, మహిమపరచబడిన తర్వాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ సంఘపు దూతకు రాస్తున్న మాటలో చెప్తున్న మాట మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే 2వ అధ్యాయము 4వ వచనము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపాలి. మొదట నీకున్న ప్రేమను వదిలేసావు. మొదట్లో ప్రేమ లేదు అని కాదు, ఉంది. కానీ ఆ ప్రేమ నిదానంగా గ్రాడ్యువల్గా కోల్డ్ అయిపోయింది. అనగా అది నిదానంగా చల్లారిపోయింది. మొదట్లో బాగా వేడివేడిగా సెగలు కక్కుతున్న ప్రేమ లాంటి ప్రేమ ఇప్పుడు అది చల్లారిపోయిన స్థితికి వచ్చేసింది. మొదటి ప్రేమ లేదు. యు హావ్ నో ఫస్ట్ లవ్. యు డోంట్ హ్యావ్ లవ్. యు హ్యావ్ లస్ట్. యు హ్యావ్ ద వరల్డ్లీ థింగ్స్. నీకు మొదటి ప్రేమ లేదు. ఓ సంఘపు దూత, ఓ ఏపీసీ సంఘపు దూత, ఓ సంగమా, ఓ అంత్యదినాల్లోని సంగమా, మొదటి ప్రేమ లేదు అనేటువంటి కంప్లైంట్ని మనం అర్థం చేసుకోవాలి.
దేవుని ప్రేమను గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇంకో వాక్య భాగాన్ని చూసుకొని కాస్త ముందుకెళ్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో, నిజమైన ప్రేమలో, అసలు సిసలైన ప్రేమలో, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయాన్ని క్యాస్ట్ అవుట్ చేస్తుంది, వెళ్ళగొడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా చదువుకుందాం ఆ వాక్య భాగాన్ని. మనకు తెలిసిన వాక్య భాగం అయినప్పటికీ మరలా గుర్తు చేయడం కోసం నేను స్ట్రెస్ చేసి మళ్ళీ చదివిస్తున్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయం దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. వాడుక భాషలో నేను చదువుతున్నాను. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణత పొందిన ప్రేమ. మామూలు ప్రేమ కాదు, మెచ్యూర్డ్ లవ్. ఇమ్మెచ్యూర్ లవ్ కాదు, టీనేజ్ లవ్ కాదు. ఈ మెచ్యూర్డ్ లవ్ ఏం చేస్తుందంటే పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేదు. భయం అనేది శిక్షకు సంబంధించింది. ప్రేమ అనేది శిక్షకు సంబంధించింది కాదు, ప్రేమ అనేది శిక్షణకు సంబంధించింది. కాబట్టి రెండింటికి తేడాలు ఉన్నాయి. ప్రేమ భయము ఒకచోట కలిసి ఉండలేవు. అదే దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ కుమ్మరించబడిందో, ఎప్పుడైతే ప్రేమ కుమ్మరించబడిందో, అక్కడ పిరికితనం లేదు, లేదా అక్కడ భయం లేదు. అక్కడ ఒక పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమ లేకపోతే సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి యేసు చేసినటువంటి పనుల గురించి, లేదా ఇందులో వచ్చే 3 విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం చదువుకున్నాం, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. అనగా ప్రేమ దేవుని ఆత్మ చేత ఆపరేట్ అవుతుంది, పనిచేస్తుంది. భయము దురాత్మ చేత పనిచేస్తుంది. అనగా ఒక దురాత్మ కార్యము, ఒక దేవుని కార్యము ఒకే సమయంలో మనిషిలో ఉండే అవకాశం లేదు. ఉంటే అదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి. భయము దాస్యపు ఆత్మ, దేవుని ఆత్మ కాదు, ఆత్మ నుంచి వచ్చిన భయము. ఇవి రెండు ఆత్మ అనేటువంటి వరలో ఇమిడి ఉండలేని ఖడ్గాలు లాంటివి. ఆత్మ అనేది ఒక వర అయితే, ఈ ఆత్మలో ప్రేమ అనే ఖడ్గం, ఈ ఆత్మలో భయము అనేటువంటి ఖడ్గము రెండు ఉండలేవు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, దానిలో భయం ఉండదు అని చెప్తున్నప్పుడు అలాంటి ఒక 2-3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఈ భక్తుడు చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం, లేకపోతే ఏంటి ఇక్కడ చెప్పబడిన విషయం, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి ఏం చెప్తున్నాడు అనేది మనం కొద్దిగా అర్థం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు ఇన్ ద ఎండ్స్ ఆఫ్ ద డేస్, ఇన్ ద ఎండ్ ఆఫ్ ది డేస్, ఈ దినముల యొక్క అంతమందు అనగా ఈ కాలం యొక్క ఇంచుమించు ఆల్మోస్ట్ ఎండ్, అప్పుడు చివరి దినాల్లో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా కుమారుడైనటువంటి మనుష్య కుమారుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ప్రేమ సంభాషిస్తుంది, ప్రేమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రేమను బట్టి సంభాషణ జరుగుతుంది. ప్రేమ లేకపోతే సంభాషణ లేదు, ప్రేమ లేకపోతే మౌనమే, ప్రేమ లేకపోతే మూగపోయిన తనమే. యేసు ప్రభు అంతము వరకు తన వారిని ప్రేమించాడు. లోకములో ఉన్న తన ప్రజలను ప్రేమించాడు, తన శిష్యులను ప్రేమించాడు. తన క్యాస్టోళ్ళను, తన కులమోళ్ళను, తన గోత్రమోళ్ళను మాత్రమే ప్రేమించాడని కాదు, జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేయబడిన కొందరున్నారు, వాళ్ళను ప్రేమించాడు. వాళ్ళెవరో తన శిష్యులకు చెప్పలేదు. మీరు వాళ్ళే, వాళ్ళు మీరే అని యేసు ప్రభు చెప్పలేదు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట. ఒకటి సంపూర్ణమైన ప్రేమ, లేకపోతే పరిపూర్ణమైన ప్రేమ, లేకపోతే గాడ్స్ లవ్, ఇంకా చెప్పాలంటే అగాపే లవ్. యేసు యొక్క ప్రేమను గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ సంపూర్ణమైనటువంటి ప్రేమ యొక్క లక్షణాలు, ఒకటి, దాంట్లో మౌనం ఉండదు, దాంట్లో మోగతనం ఉండదు, దాంట్లో మాట్లాడేటువంటి స్థితి ఉంటుంది. అంతము వరకు ఆయన ప్రేమించాడు అంటే అంత్య దినాలలో ఆయన సంభాషణ చేస్తున్నాడు. ఆరంభ దినాల్లో పితరుల ద్వారా,
ఆరంభ దినాల్లో ప్రవక్తల ద్వారా, ఆరంభ దినాల్లో వేరువేరు మాధ్యమాల ద్వారా మాట్లాడిన దేవుడు, వేరువేరు విధాలుగా మాట్లాడే దేవుడు అంత్య దినాల్లో లేకపోతే మొదటి శతాబ్దం యొక్క దినాల్లో లేదా మొదటి భాగంలో తన కుమారుడైన యేసు లేకపోతే ఆయన నరావతారిగా వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడాడు. పెందల కడనే లేచి నా ప్రవక్తల ద్వారా మీతో మాట్లాడాను అని చెప్పేటువంటి మాటలు పాత నిబంధనలు మనం చూస్తున్నాం. ప్రేమలో, సంపూర్ణమైన ప్రేమలో మౌనం ఉండదు. దేర్ ఇస్ నో సైలెన్స్ ఇన్ ద పర్ఫెక్ట్ లవ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణమైన ప్రేమలో సంభాషణ ఉంటుంది కానీ మౌనం ఏమాత్రం ఉండదు అని మొట్టమొదటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొని కొన్నిటిని కాదు అన్నిటిని గైకొని వారికి బోధించుడి. గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని సదాకాలము మీతో కూడా ఉన్నాను. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను, మీతో ఉంటాను, లేకపోతే మీ వెంట ఉంటాను. ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ బి విత్ దమ్, విత్ ఆల్ ద డిసైపుల్స్. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ వాళ్లకు ఆచరించమని బోధించండి. కేవలం వినండి వెళ్ళిపోండి అని కాదు, ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్తలోని చివరి మాట ఇది, చివరి అధ్యాయములోని చివరి మాట. అనగా అంతము వరకు ప్రేమించినటువంటి యేసు, అంతం వరకు ప్రేమ చూపించినటువంటి యేసు, సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి స్వర్గము నుంచి దిగి వచ్చినటువంటి యేసు యొక్క ప్రేమను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ ప్రేమలో ఏముంటుందంటే, ఆ ప్రేమలో ఉన్న మూలకాలు ఏంటంటే, ఆ ప్రేమలో ఉన్న అంశాలు ఏంటి అంటే, ఒకటి, ఆ ప్రేమలో మౌనం ఉండదు, ఆ ప్రేమలో సంబంధం, సంభాషణ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో పలానోళ్ళు మాట్లాడడం లేదు, వాళ్ళు ఫోన్ చేయడం లేదు, వాళ్ళు మెసేజ్లు పెట్టడం లేదు అనే కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు నీతో అనుదినము మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుక్షణము నీ ఆత్మలో పరమాత్మ కమ్యూనికేషన్ చేయాలని ఆశపడుతున్నాడు. నీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నీ స్నేహితులు, నీ ఆఫీసులో వాళ్ళు మాట్లాడకపోవచ్చు. ఆయన నీతో అనుక్షణం నీ ఆత్మతో ముచ్చటించాలనుకుంటున్నాడు, నిన్ను పలకరించాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి, సంపూర్ణమైన ప్రేమలో మౌనం ఉండదు. రెండోది, సంపూర్ణమైనటువంటి ప్రేమను గురించి మనం ఆలోచిస్తున్నాం. సంపూర్ణమైన ప్రేమలో సాన్నిధ్యం ఉంటుంది, సహవాసం ఉంటుంది. నేను మీతో కూడా ఉంటాను. ఎప్పటి వరకంటే కొన్ని రోజులని కాదు, నేను కొంతకాలం మీతో కూడా ఉంటానని చెప్పాడు. కానీ అదే సమయంలో దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి, వ్యతిరేకంగా భిన్నంగా ఉన్నట్టు ఒక వాగ్దానము, నేను మీతో కూడా సదాకాలం ఉంటాను. కొంతకాలం ఉంటాడా? సదాకాలం ఉంటాడా? అక్షరార్థంగా కొంతకాలం ఉంటాడు, భౌతికంగా కొంతకాలం ఉంటాడు అనేది వాస్తవం. కానీ ఆత్మరూపిగా, ఆత్మలో ఆయన అనుక్షణము ఉంటాడు అనేది కూడా అంతే వాస్తవం. రెండు వేరువేరు వాస్తవాలు, ఏది తప్పు కాదు. ఆయన కొంతకాలం ఉన్నాడు, అంతేకాదు అన్ని వేళలా ఉండగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా పరిపూర్ణమైన లేకపోతే సంపూర్ణమైనటువంటి ప్రేమలో మౌనం ఉండదు. రెండోది, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో విసర్జించడం లేకపోతే విడిచిపెట్టడం, చెయ్యి వదిలిపెట్టడం అనేది ఉండదు. అనగా సహవాసాన్ని తెంపుకునేటువంటి అనుభవం ఉండదు. సంపూర్ణమైన ప్రేమలో మౌనం ఉండదు. రెండోది, సంపూర్ణమైనటువంటి ప్రేమలో సంబంధాన్ని తెంపుకోవడం అనేది ఉండదు. బాయ్, గుడ్ బాయ్ అని వీడ్కోలు ఉండదు. ఇక సెలవు అని స్వస్తి పలకడం ఉండదు. సాగిపోవడమే కానీ స్వస్తి పలకడం అనేది ఉండదు అక్కడ. ఇది సంపూర్ణమైనటువంటి ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుని ప్రేమ, స్వర్గపు ప్రేమ అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం గమనిస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు
మీరు శక్తి నొందెదరు మీరు శక్తిని పొందుతారు గనుక గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను యూదయ సమరయ అనేటువంటి దేశాల్లో బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పెను. 9వ వచనంలో వెంటనే రాయబడిన మాట, ఈ మాటలు చెప్పి ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ హిస్ అసెన్షన్. ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. దేవునికి స్తోత్రం. అనగా అంతము వరకు ప్రేమించినటువంటి దేవుడు ఆరోహణకు ముందు వరకు ఒక స్టెప్, ఆరోహణం అనేది అంతాన్ని తెలియజేస్తుంది. వారితో అక్షరార్థమైన సాన్నిధ్యం లేదు. ఇక ఆయన వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయాను, మళ్ళీ వస్తాను, కంగారు పడద్దు అన్నాడు. ఈ 9 రోజులు అనగా ఆరోహణమైన దగ్గర నుంచి 40 రోజుల తర్వాత వాళ్ళు కనిపెట్టిన తర్వాత ఇక 9 రోజులకి, ఈ 9 రోజులు వారితో దేవ సాన్నిధ్యం లేదని మనం అర్థం చేసుకోవడానికి వీలేదు. 9 రోజులు వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. 10వ రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అనే సంగతి మనకు తెలుసు. అంతము వరకు ప్రేమించాడు, అది మన ఆలోచన. అంతం వరకు నిలిచిన ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో నిలిచేది ప్రేమయే. శాశ్వతము నిలిచేది ప్రేమ, శాశ్వత కాలం ఉండేది ప్రేమ. ఆ ప్రేమను గురించి, యేసులో దాగి ఉన్నటువంటి ప్రేమను గురించి ఆలోచిస్తున్నాం. ఆ ప్రేమలో, పరిపూర్ణమైన ప్రేమలో భయం లేదని మనం చదువుకున్నట్టుగా, పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రేమలో మౌనం లేదు. రెండోది, పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రేమలో సంబంధాన్ని తెంపుకునేటువంటి స్థితి లేదు, అటువంటి అనుభవం లేదు. సాన్నిధ్యం ఉంటుంది, అక్కడ కలిసి ఉండడం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ పర్ఫెక్ట్ లవ్ ఆర్ ఇన్ మెచ్యూర్ లవ్ we could see the conversation. In mature love we could see the presence of God. దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచిస్తున్నటువంటి విషయము, ఆ నిజమైనటువంటి, లేకపోతే ఆ రియల్ జెన్యూన్ లవ్లో, ఆ డివైన్ లవ్లో, లేకపోతే ఆ అగాపే ప్రేమలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, అక్కడ రాయబడిన విషయము, వారిని అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు అంటే ఆరోహణ వరకు ప్రేమించాడు. ఆరోహణ తర్వాత వాళ్ళని ప్రేమించలేదని కాదు, పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. ఆత్మను కుమ్మరించి వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉండేటువంటి దేవుడు. జగత్తుకు పునాది వేయబడకు మునిపే నువ్వు నన్ను ప్రేమించితివి, నీవు నన్ను ఏ ప్రేమతో ప్రేమించావో నేను వారిని అలాంటి ప్రేమతో ప్రేమించానని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మూడో విషయము, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి, వాళ్ళకి చెప్పకుండా. ఈ సందర్భంలో చిన్న మాట మనం గుర్తు చేసుకోవాలి. అలనాడు మోషే ఎవరికి చెప్పలేదు, సీక్రెట్గా నిర్గమనం చేశాడు. కానీ యేసు చెప్పి నిర్గమనం చేశాడు. వాళ్ళని హఠాత్తుగా మధ్యలో వదిలేసినట్టుగా ఉన్నాడు. ఒకసారి కొండ మీదకి కూడా వెళ్ళాడు. మోషే ఏమైనా అనుకున్నారు. ఇప్పుడు మరలా తన నిర్గమన సమయంలో ఆయన వెళ్ళిపోయాడు. ఏమాయను అనుకుంటున్నారు. యేసు ఏమాయను అని వాళ్ళు అనుకోవడం లేదు. వాళ్ళు చూస్తూ ఉండగానే సిలువ మీద వేలాడిన యేసు, వారు చూస్తూ ఉండగానే మేఘము చేత కొనిపోబడిన యేసు, వారు చూస్తూ ఉన్నారు. వారు చూస్తుంది అబద్ధం కాదు. యోహాను చూసింది అబద్ధం కాదు. సువార్తికులు చూసింది అబద్ధం కాదు. మొదటి శతాబ్దములో ఉన్నటువంటి భక్తులు చూసింది అబద్ధం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మూడవ విషయం, బాధ్యత రాహిత్యం లేదు. వాళ్ళకొక బాధ్యత అప్పగిస్తున్నాడు. శక్తిని పొందండి, సాక్షులుగా ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఆయన మీ మీదకి వస్తాడు. మీతో ఉన్నా నేను, ఆయన మీలో ఉన్నాడు, మీలో ఉంటాడు. అనగా వదిలిపెట్టలేదు దేవుడు. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. మనం అనుకుంటున్నాం దేవుడు వదిలిపెట్టేవాడని. దేవుడు ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. విమోచన దినం వరకు ఆయన మన యందు ముద్రించబడి ఉన్నాడు. హీ వాజ్ సీల్డ్ ఇన్ అవర్ స్పిరిట్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఆ ప్రేమలో, అందులో అసంపూర్ణమైన ప్రేమలో బాధ్యతారాహిత్యం ఉండదు, ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఆ ప్రేమలో ఉండనటువంటి విషయాలు, అనగా ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండదు అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది, ఆ ప్రేమలో మౌనం లేదు అంటే మాటలు ఉన్నాయి.
ఆ ప్రేమలో విడిచిపెట్టడం, వదిలిపెట్టడం, ఫర్సేక్ చేయడం అనేది లేదు. ఆ ప్రేమలో కలిసి ఉండడమే, లేకపోతే ఫెలోషిప్పే ఉంది కానీ ఫర్సేకింగ్ లేదు. మూడవదిగా ఆ ప్రేమలో మనం ఆలోచిస్తున్న మాటలు, ఆ ప్రేమలో బాధ్యతారాహిత్యం లేదు కానీ బాధ్యతతో కూడుకున్న అనుభవమే. ఇట్స్ ఎ లవ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. అట్స్ ఎ లీగలిస్టిక్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎవరో చెప్పిన రెస్పాన్సిబిలిటీ కాదు. ఎవరో చెప్తే మీ తల్లిదండ్రులను గౌరవించు, నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు అని ఎవరో చెప్తే ప్రేమించడం కాదు. మనం వాలంటరీగా ఫీల్ అయిపోయి, నా అంతటా నేనుగా ఫీల్ అయిపోయి, ఎవరు చెప్పకుండానే, ఇతరుల ప్రమేయం లేకుండానే నేను ప్రేమించేటువంటి అనుభవం అది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఆలోచించినటువంటి విషయాలు, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదు. అలాగే యేసు యొక్క సంపూర్ణమైన ప్రేమలో మౌనం ఉండదని, యేసు యొక్క సంపూర్ణమైన ప్రేమలో మనల్ని విడిచిపెట్టడం అనేది ఉండదని, అంతేకాకుండా యేసు యొక్క ప్రేమలో బాధ్యత లేనితనం లేదని, బాధ్యతతో కూడుకున్న అనుభవం ఉందని మనం ఆలోచించాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మా రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నీ సంపూర్ణమైన ప్రేమను మేము అర్థం చేసుకుంటున్నాం. ఇంకా అర్థం చేసుకోలేదు, చేసుకుంటూ ఉన్నాం ప్రభు. మీరు మాకు ఆ ప్రేమను బయలుపరుస్తున్నందుకు, ప్రదర్శిస్తున్నందుకు, తెలియజేస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఆ ప్రేమలో మౌనం ఉండదని, అంతేకాకుండా ఆ ప్రేమలో విడిచిపెట్టడం అనేది ఉండదని, ఆ ప్రేమలో బాధ్యత లేని స్థితి అనేది ఉండదని, అనగా నీ ప్రేమలో సంభాషణ ఉందని, నీ ప్రేమలో సంబంధం ఉందని, అంతేకాకుండా ప్రభువా నీ ప్రేమలో బాధ్యత తీసుకునేటువంటి అనుభవం ఉందని మేము అర్థం చేసుకుంటున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ కార్యక్రమమైన వారందరూ మీరు ప్రత్యేకంగా మీరు దీవించి మేలు చేయమని, వారిని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సందేశం ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడి కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.